హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వినాయక చవితి పార్ట్ 1. ఇప్పుడైతే గాజువాక కంకి రోడ్లో ఉన్న మార్కెట్కి వచ్చాము. ఫుల్ రష్ ఉండే, ఒక పక్క వర్షం, అమ్మో ఫుల్ ట్రాఫిక్ కూడా ఉండే. చిరాకు అయిపోయింది మొత్తం. ఫుల్ రష్ కూడా ఉన్నది. అసలు గాజువాక వచ్చి రాగానే పసుపు కుంకుమ పూజకి సంబంధించిన అన్నీ తీసుకున్నాము. అయ్యింది. తర్వాత పూలమాల అన్నీ తీసుకున్నాము. ఒక పక్క వర్షం. తర్వాత మామిడి పత్తిళ్ళు ఇవన్నీ కలిపి 21 పత్తిళ్ళు ఇస్తారంట. 50 రూపీస్ ఇచ్చారు. ఈ బ్రో అయితే 30 రూపీస్ చెప్పారు. 20కి ఇస్తానని చెప్తున్నారు. థ్యాంక్ యూ బ్రో 20కి ఇచ్చినందుకు. పువ్వులు అయితే చాలా కాస్ట్ ఉండే. 100 గ్రామ్స్ 150 రూపీస్ అంట. ఒక 200 వేయమని చెప్పాము. అన్నీ కలిపి వేసింది ఆవిడ. చాలా ఫ్రెష్గా ఉన్నాయి పువ్వులు. అన్నీ కాంబో తీసుకుంటానే వేస్తానంది ఆవిడ. 100 రూపీస్వి మొత్తం అన్నీ కలిపి వేయమని చెప్పాను. వేసింది. అన్ని పాలవెల్లి తీసుకున్నాను 100 రూపీస్ పెట్టి. బాగుంది, చాలా క్యూట్గా. ఫ్రూట్స్ సరిపోవేమో అనేసి సీతాఫలం మర్చిపోయాను ఇందాక. అందుకే సీతాఫలం తీసుకోవడానికి మళ్ళీ వచ్చాను. తీసుకున్న తర్వాత మొక్కజొన్నలు కూడా మర్చిపోయాను. అవి కూడా తీసుకున్నాను. కవర్లో వేయమని చెప్పాను. వేస్తుంది ఆవిడ. తర్వాత అరటిపళ్ళు తీసుకుందామని చెప్తే ఆవిడ 150 చెప్పింది. 80కి రాదా అని అడిగాను. ఫైనల్ ఇచ్చిందిలే. ఈ చిన్న వినాయకులు ఎంత బాగున్నారు కదా. నేను ఏ వినాయకుడిని తీసుకుని ఉంటానో కామెంట్ చేయండి. తర్వాత పులిహోర చేయడానికి నిమ్మకాయలు కావాలనేసి నిమ్మకాయలు కూడా తీసుకున్నాను 50 రూపీస్వి. మార్కెట్ అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత పనులు చేసుకోవడం స్టార్ట్ చేశాను. పేట అయితే శుభ్రంగా కడిగి నీట్గా ముగ్గులు పట్టుకున్నాను. ఎంత నిండుగా ఉంది కదా, చాలా క్యూట్ అనిపించింది నాకు. పండగ కళ వచ్చేసినట్టు అనిపించింది. చూడండి, ముగ్గు పెట్టేసుకుని ఒక పక్క పేట పెట్టేసుకున్నాను. ఈ లోపు మా బాబులు వేసాడంటే రచ చేసేస్తాడు. అందుకే ఈలోపే చేస్తున్నాను. ఈ ఇయర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే లడ్డు నా చేతులతో నేను స్వయంగా ప్రిపేర్ చేశాను. చూడండి, ఇక్కడ అయితే లడ్డు చాలా హ్యాపీగా ఉంది నా చేతులతో నేను చేయడం వల్ల. ఇప్పుడైతే బూందీ తయారు చేస్తున్నాను. ఒక పక్క షుగర్ సిరప్ కూడా చేసి అందులో కలిపేసి పెట్టేశాను. తర్వాత ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు అన్నీ తయారు చేస్తున్నాను. ఇప్పుడైతే ఆవిరికి పెట్టడానికి పాత్రలో పెడుతున్నాను. చాలా క్యూట్గా వచ్చాయి మోదకాలు కూడా. నేను ఫస్ట్ టైం చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. మోదకాయలు అయితే చాలా బాగా వచ్చాయి. గజ్జికాయలు కూడా బాగా వచ్చాయి. తర్వాత బూరెలు చేశాను. గారెలు, పాయసం, సేమియా కేసరి, రవ్వ కేసరి అన్నీ చేశాను. ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. మొత్తం అన్నీ తీసుకెళ్ళి పూజా మందిరంలో పెట్టేసి మొత్తం సెట్ చేశాను. అలా ఫాస్ట్గా చేసుకుందామని. బాబులు వేస్తే మళ్ళీ అల్లరి చేస్తాడని టెన్షన్ ఒకటి. ఫ్రూట్స్ అన్నీ పెట్టేశాను. పూజ అలంకారం బాగా చేశాను. మట్టి వినాయకుడు, పసుపు వినాయకుడు, వెండి గణపతి అన్నీ పెట్టాను. దీపాలు పెట్టేశాను. పెట్టేసిన తర్వాత నా వినాయకుడు చాలా నిండుగా అనిపించాడు. అన్నీ చాలా బాగా కుదిరాయి. చూడండి ఎలా అనిపించింది నా పూజ. చాలా నిండుగా ఉంది కదా. నచ్చితే లైక్ చేయండి. మీ ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. అంతే వీడియో.